డీజీపీ గారు ఈ విషయాల మీద కూడా మాట్లాడితే బాగుంటుండే. ఇట్లాగూ ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. ముఖ్యమంత్రి దేని మీద మాట్లాడతలేడు. ఆయనకు తెలిసినంత అల్లు అర్జున్ విషయంలో మాట్లాడడం ఒక్కడే ఆయనకు తెలుసు, ఇంకేం తెలియదు ముఖ్యమంత్రికి. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ మీద నేను పెట్రోల్ పోస్తా, హరీష్ రావు మీద పెట్రోల్ పోస్తా, నా మీద కూడా పోసుకుంటా, అందరం కలిసి పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుందాం, జైలుకు పోదాం, నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది అని చెప్పి గజ్వేలు కాంగ్రెస్ బహిరంగ సభలో చెప్పిండు. మరి దీన్ని సోమోటోగా తీసుకోవాలిగా. సోమోటోగా తీసుకొని వెంటనే మరి సెక్షన్ బుక్ చేయాలిగా, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద 306. మరి ఎందుకు బుక్ చేయలేదు? మేము సిద్దిపేట పోలీస్ కమిషనర్ అడిగితే సార్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. అరే ఓపెన్గా ఆయన పెట్రోల్ పోస్తూ ఉంటున్నాడు, చంపుతా అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఎక్కడుంది పోలీసులకు విశ్వసనీయత? షాద్నగర్ ఎమ్మెల్యే అంటాడు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను మేము ఖతం చేస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. మీరు ముందు సోమోటో కేసు రిజిస్టర్ చేయాలి కదా 197 బిఎన్ఎస్ కింద. మా మీద 197 బిఎన్ఎస్ పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఎగవేతల రెడ్డి అంటే 197 బిఎస్, రుణమాఫీ మీరు మోసం చేసిందంటే 197 బిఎన్ఎస్, మీరు మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలేదు అంటే 197 బిఎన్ఎస్, రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ఎగబెట్టిండంటే 197 బిఎన్ఎస్, రేవంత్ రెడ్డి దుర్భాషలు ఆడుతున్నాడు, పిల్లల ముందర ఘోరమైన భాష మాట్లాడుతున్నాడు స్కూల్ పిల్లల ముందర అంటే 197 బిఎన్ఎస్, లేకపోతే 67 ఐటీ యాక్ట్. ఈ దేశంలో ఏ రాష్ట్రం దుర్వినియోగం చేయనంత చట్టాన్ని వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అయితే ఉన్నది, ఎఫ్ఐఆర్ అదే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రూపంలో అవుతున్నాయి, అక్కడ నుంచి ఎఫ్ఐఆర్లు వస్తున్నాయి. పోలీసుల సూసైడ్ల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఒకటే పోలీస్ స్టేషన్లో 3 సూసైడ్ చేసుకుంటారు. ఎస్ఐ సూసైడ్ చేసుకుంటాడు, కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంటుంది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసుకుంటాడు. శ్రీరాముల శ్రీనివాస్ అని దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక ఎస్ఐ నా బాధ మా సిఐ ఇంటలేడు, మా ఎస్పీ ఇంటలేడు అని చెప్పేసి ఇల్లందు పాల్వంచకొచ్చి మరి పెస్టిసైడ్ తాగి పురుగుల మందు తాగి అదే వెహికల్ వచ్చి మన మహబాద్లో పడిపోతే ఆయనను యశోద సికింద్రాబాద్ తీసుకొస్తే నేను పోయి కలిసిన అతను. ఏదో చెప్పాలనుకుంటున్నాడు అతను, చెప్పలేకపోతున్నాడు. విషయం మొత్తం తినేస్తుంది బాడీని లోపల నుంచి. 2 రోజుల తర్వాత చనిపోయాడు. వాళ్ళ భార్య చెప్పింది, సార్ నాకు చాలాసార్లు చెప్పిండు, ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చిండు, చాలాసార్లు చెప్పిండు సార్, మా సిఐ నా బాధ వినలేదు, మా ఎస్పీ గారి దగ్గర పోతే అన్నీ సర్దుకుంటాయని చెప్పిండు, అంతే తప్ప నాకు ఎవరు కూడా ఉపశమనం కలిగించలేదు, అందుకొరకే నేను చచ్చిపోతున్నా సార్ అని చావక ముందు ఆయన మరణ వాంగ్మూలం చెప్పిండు. నేను ఎవరికి మాట్లాడలేకపోయిండు, వాళ్ళ భార్య నాకు అదే చెప్పింది. మరి ఒక డిపార్ట్మెంట్లో అది పోలీసు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం ఏంటి? యూనిఫార్మ్డ్ పోలీస్ ఆఫీసర్స్, దే ఆల్వేస్ మూవ్ విత్ ద వెపన్స్, లీథల్ వెపన్స్, అండ్ పోలీస్ ఈస్ ద ఓన్లీ ఏజెన్సీ విచ్ హ్యాస్ లైసెన్స్, విచ్ హ్యాస్ ద వెపన్స్. నోబడీ ఎల్స్ కెన్ క్యారీ ద వెపన్స్. మరి అలాంటి మారణ ఆయుధాలతో తిరుగుతున్న పోలీసులే ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకా పరిస్థితి ఎట్లుంటుంది? దాని గురించి ఎవరు మాట్లాడింది? మా హోంమంత్రి ముఖ్యమంత్రి ఒకరే ఆయన మాట్లాడాడు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఒక్కటి కూడా పోలీస్ స్టేషన్లో కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తలేరు. అదే కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచి కంప్లైంట్ రాగానే 2 నిమిషాలు ఇంతకుముందు చెప్పిన మన్నే క్రిషాంక్. అదేవిధంగా 7 సంవత్సరాల తక్కువ ఉండే 7 సంవత్సరాల శిక్ష కన్నా తక్కువగా ఉండే ఏ కేసులైనా కూడా 35(3) బిఎన్ఎస్ఎస్ ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. కాంగ్రెస్ నాయకులకు అసలు కేసులే పెడతలేరు వాళ్ళ మీద. వాళ్ళ అరకొర పెడితే ఆ కేసులలోనేమో వెంటనే స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. అదే బీఆర్ఎస్ నాయకులు అయితేనేమో తీసుకుపోయి డైరెక్ట్ మేజిస్ట్రేట్ ముందర రాత్రి 1 గంటకు నిలబెడుతున్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చుగా, మరి చట్టం చెప్తున్నదిగా. అన్వేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది, ఈ 7 సంవత్సరాల తక్కువ అన్న శిక్ష ఉంటే వెంటనే వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పింది. తీసుకుపోయి మేజిస్ట్రేట్ ముందు నిలబెడుతున్నారు. మేజిస్ట్రేట్లు ఘోరంగా కామెంట్ చేస్తూ ఉన్నారు, మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చిండ్రు, మీరు బెయిల్ ఇవ్వచ్చు కదా అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ఒక స్కాలర్, ఒక ఉద్యమకారుడు, ఆయన బెయిల్ విషయంలో ఇదే పాడి కౌశిక్ రెడ్డి గారు ఎంబడి పోయిండు. ఆయన నాకు భయం అవుతుంది నువ్వు నా ఎంబడి రా అంటే పోయిండు. ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఎంబడి పోతే ఆయనను కూడా తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందర నిలబెట్టి ఏమంటారు ఈ పోలీసు వాళ్ళు,
ఈయన హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఈయన ఎప్పుడు నేరాలు చేస్తూనే ఉంటాడు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ఒక హ్యాబిచువల్ అఫెండర్గా ఎట్లా మీరు డిస్క్రైబ్ చేస్తారు? అసలు ఎట్లా నోరొస్తున్నది మీకు? ఎంతోమంది ఎస్సీ ఎస్టీలకు పేదవాళ్ళకు న్యాయం చేసిన వ్యక్తి మీరు డైరెక్ట్గా పోయి హ్యాబిచువల్ అఫెండర్ అని ఎట్లా అంటారు? ఏక్ పోలీస్ ఇష్యూలో మరి పోలీసుల మధ్యలోనే అంతర్గత కొట్లాటలు. అసలు అవసరమా ఇది? ఎంత గొప్పగా ఉండే డిపార్ట్మెంట్. ఇంకా ముఖ్యమంత్రి గారి అంతర్గత భద్రత, ముఖ్యమంత్రి గారి భద్రత విషయంలో తెలంగాణ స్పెషల్ పోలీసులను తీసి ఏఆర్ పోలీసులను పెట్టిండ్రు. ఆ విషయం గురించి నిన్న పోలీస్ అధికారులు మాట్లాడలేదు. అంటే ఒకటే కుటుంబంలో ఉండే 3 విభాగాల్లో ఒక విభాగాన్ని ముఖ్యమంత్రి నమ్మలేని పరిస్థితి. ఇది తెలంగాణ పోలీసుల, తెలంగాణ శాంతి భద్రత వ్యవస్థ నడుస్తుంది. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మేము పోలీస్ వ్యవస్థకు, ఏ వ్యవస్థకు కూడా, ఏ ప్రభుత్వ వ్యవస్థకు కానీ మేము వ్యతిరేకం కాదు. ఏ చట్ట వ్యతిరేకమైన పనిని కూడా భారత రాష్ట్ర సమితి సపోర్టు చెయ్యదు. మా అధినాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చట్టబద్ధంగానే నడుచుకోవాలి. నిజానికి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం కూడా హింసకు తావు లేకుండా జరగాలని చెప్పిన ఒక గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు. అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్న మేము ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు చేయము. చట్టాన్ని కాపాడే ఏ సంస్థను కూడా మేము కాపాడుకుంటాం. కానీ ఈరోజు తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ గారి మీద 7 కేసులు పెట్టిండ్రు మీరు. హరీష్ రావు గారి మీద 6 కేసులు పెట్టిండ్రు. మా అందరి మీద కూడా కేసులు పెట్టిండ్రు. గురుకుల బాటలో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. 54 మంది చచ్చిపోయినరు అని చెప్పి మేము ఆ స్థితిగతులను పరిశీలించకపోతే మా మీద కూడా కేసులు పెట్టిండ్రు, ట్రెస్పాస్ కేసులు పెట్టిండ్రు. మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో ఆ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయాన్ని మేము ఈరోజు క్యాంపు కార్యాలయం ముద్రడిస్తాం, దాన్ని ధ్వంసం చేస్తామని చెప్పి లైవ్ కెమెరాలు పెట్టి పైకెక్కి ఆ క్యాంపు కార్యాలయం బోర్డు చించేసిండ్రు. ఆయన కూడా వాళ్ళని పట్టుకోలేదు. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ సంఘటనలన్నీ కూడా పోలీసుల మీద విశ్వాసం కోల్పోయే విధంగా మరి చేస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించాలి పోలీసు అధికారులందరూ కూడా. ఏది కూడా, ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. ఒకసారి ఒక పార్టీని గెలిపిస్తారు, ఇంకోసారి ఒక పార్టీని గెలిపిస్తారు ప్రజలు. కానీ పోలీస్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్, రాజ్యాంగం ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి. మీరు రాజ్యాంగానికి విధేయులుగా ఉండండి దయచేసి. ఈరోజు మీరు నిజంగా డ్యూటీ చేసి ఉంటే ఇన్ని నేరాలు జరుగుండేవి కాదు. సైబర్ క్రైమ్ 50% పెరుగుండేది కాదు. మీరు ఆ సైబర్ క్రైమ్ సెల్ అంతా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద పెడతా ఉన్నారు. మేము నిన్న కరీంనగర్లో ఒక హాస్పిటల్లో 40 నిమిషాలు కరెంటు పోయిందంటే ఆ సమాచారం ఇచ్చినోడిని తీసుకొచ్చి ఫోన్ గుంజుకోపోతున్నారు. అసలు కరెంట్ ఎందుకు పోయిందో ఆలోచించాలి కదా. కరెంట్ ఎందుకు పోయింది, జనరేటర్ ఎందుకు పనిచేయలేదు, ఏమైందని ఆలోచించకుండా ఆ సమాచారం ఇచ్చినోడిని ఫోన్ గుంజుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? ఇదేనా మీకు నేర్పించింది రేవంత్ రెడ్డి గారు? అందుకొరకు మరి ఈరోజు తెలంగాణలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. శాంతి భద్రతల పరిస్థితి వీళ్ళు చూపించినంత అందంగా అయితే లేదు. మా కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి మర్డర్ అయ్యి దాదాపుగా సంవత్సరం అవుతా ఉన్నది, ఇంతవరకు నిందితులు దొరకలేదు. తల్లిదండ్రులు వచ్చి డైరెక్ట్గా డీజీపీ గారిని కలిసినా కూడా న్యాయం జరగలేదు. ఏ విధంగా ఇది గొప్ప పోలీస్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి. మీకు అవార్డులు వచ్చినాయని చెప్పుకున్నారు, మంచిదే, సంతోషం. కానీ ఈ అవార్డులు మా మీద దాడి చేసినందుకే వచ్చినాయి మీకు ఈ అవార్డులు. కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండ్రు. అసలు కరప్షన్ లేదురా బాబు అంటే ఏసీబీ కేసు పెట్టిండ్రు. మీ పాలనంతా కూడా 12 లీకులు, 24 అక్రమ కేసులు, 48 అక్రమ అరెస్టులు. అసలు లగచర్లలో రైతులు ఏం పాపం చేసిండ్రండి? వాళ్ళని తీసుకుపోయి దాదాపు 40 మందిని 40 రోజులు పెట్టిండ్రు. ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పెట్టిండ్రు. ఆ హీరియా నాయక్ అనే రైతు అయితే నాకు గుండెపోటు వస్తుందయ్యా అని చెప్పి కాళ్ళ ఇళ్ళ పడ్డ కూడా ఆయనకు బేడీలు వేసి తీసుకొచ్చిండ్రు. బేడీలు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసి, హాస్పిటల్లో కూడా మళ్ళీ ఆ మంచానికి బేడీలు పెట్టిండ్రు. అవసరమా పోలీసు వాళ్ళకి ఇంత దౌర్జన్యం? రైతులకు బేడీలు వేసిన వాళ్ళకు పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియదా రేవంత్ రెడ్డి? అన్నదాతలకు మరి ఎంత ఘోరంగా బేడీలు వేస్తారా?